సో ప్రస్తుతం మనము ఈస్ట్ లేక్ ప్రాజెక్ట్లో ఉన్నాము. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన పూర్తి వివరాలు తెలిపేందుకు డైరెక్టర్ అభిరామ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. సార్, ఈ ప్రాజెక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది? సార్, మనకి ఉప్పల్ ఎక్స్ప్రో నుంచి వరంగల్ హైవేలో వస్తుంటే ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, నారపల్లి దాటిన తర్వాత పోచారం ఫేసెస్కి ఒక ఫ్లైర్ ఉంటుంది సార్. దాని అండర్ పాస్ నుంచి వస్తుంటే అన్నోజ్గూడ టౌన్లో నుంచి ఎన్టీపీసీ రోడ్ అంటారు, గణపూర్. ఆ రూట్లో వస్తే మీకు అవుటర్ రింగ్ లోపల సర్వీస్ రోడ్ ఉంటుంది, ఇన్సైడ్ లోపల. ఆ సర్వీస్ రోడ్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ రేడియేషన్ వస్తుంటే మీకు రైట్ సైడ్లో వెంకటాపురం అనే ఒక కమాన్ ఉంటుంది. అక్కడ నుంచి ఒక 200 మీటర్ డిస్టెన్స్ మా ప్రాజెక్ట్ ఉండడం జరుగుతుంది. ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తుంది? ప్రధానంగా మా వెంచర్ వచ్చేసి హెచ్ఎండి రేరా ఫైనల్ అప్రూవ్ ప్రాజెక్ట్ సార్. రెడీ టు రిజిస్ట్రేషన్, రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్. దీంట్లో ఒక 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ ఎలా ఉండబోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని 2031 హెచ్ఎండి మాస్టర్ ప్లాన్లో 124 ఫీట్ రోడ్ వేస్తున్నారు. ఈ రోడ్డు 120 ఫీట్ రోడ్డు మా వెంచర్ లోపల నుంచి అప్ టు హయత్ నగర్ వరకు కూడా ఈ 124 ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవుతుంది. మా వెంచర్లో వచ్చేసి 120 ఫీట్ రోడ్, 100 ఫీట్ రోడ్, 60 ఫీట్ రోడ్, 40 ఫీట్ రోడ్, 33 ఫీట్ ఇంటర్నల్ అండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఫుట్ పాత్ అండ్ చిల్డ్రన్ పార్క్ ఏరియా. క్లబ్ హౌస్ కూడా ప్లాన్ చేస్తాం. ఒక 10,000 ఎస్ఎఫ్టీలో మేము క్లబ్ హౌస్ కూడా ప్లాన్ చేస్తాం. దాంట్లో స్విమ్మింగ్ పూల్ కానీ అండ్ జిమ్, స్పా అండ్ ఓపెన్ థియేటర్, ఒక బ్యాంకెట్ హాల్, పెద్ద లగ్జరీగా బిల్డ్ చేస్తున్నాం. చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏ విధంగా? సార్, మా వెంచర్కి ప్రధానంగా ఈ వెంచర్ వచ్చేసి హైదరాబాద్కి చాలా నియరెస్ట్ ఉంటుంది. ఉప్పల్ ఎక్స్ రోడ్కి ఒక 12-15 కిలోమీటర్ రేడియేషన్ ఉంటుంది. ఇన్సైడ్ ఓవరాల్ ప్రాజెక్ట్ గట్కేసర్ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్కి ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మా వెంచర్కి ప్రధానంగా వరంగల్ హైవేకి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి పోచారం యూనివర్సిటీకి ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మా ప్రాజెక్ట్ వచ్చేసి డీమార్ట్, కొత్తగా డీమార్ట్ ఓపెన్, డీమార్ట్ బ్యాక్ సైడ్లో మా ప్రాజెక్ట్ ఉండడం జరుగుతుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే కనుక మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కానీ అండ్ బీబీ నగర్ ఎయిమ్స్ కానీ చాలా నియరెస్ట్ ఉంటాయి. అండ్ ఉప్పల్ ఎక్స్ రోడ్ మెట్రో కూడా చాలా నియరెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఎయిమ్స్ కూడా ఉంది కదా? అవును సార్, బీబీ నగర్. సార్, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి మొదలుకొని ప్లాట్స్ ఉన్నాయి ఇక్కడ? ప్రాజెక్ట్స్లో 200 నుంచి మినిమం ప్లాటింగ్ ఏరియా సార్. 200, 220, 250, 300 పైగా ఉన్నాయి. ఓకే. దీంట్లో అంతా కూడా మంచి డైమెన్షన్ సార్. 36/50 రోడ్ 6 అనేది 36 ఉంటుంది, డెప్త్ అనేది 50 ఉంటుంది. ఓకే. లోన్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారు? బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ సార్. యాక్సిస్ బ్యాంక్ నుంచి కూడా అప్రూవ్డ్ ఉంది. 75% బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ. 75%? ఓన్లీ ఓపెన్ ప్లాట్స్, విల్లాస్ కూడా చేస్తున్నాం సార్. ఆల్రెడీ విల్లాస్ కూడా మీరు చూస్తుంటారు. ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కంప్లీటెడ్ అయిపోయినాయి. ఆల్రెడీ కస్టమర్ కూడా తీసుకున్నారు, రెడీ టు ఆక్యుపై. అండ్ మేము ప్రధానంగా మా వెంచర్లో 15 విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తాం, డూప్లెక్స్ విల్లాస్. దీంట్లో 3 ఆల్రెడీ రెడీగా కంప్లీటెడ్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ అనేది కస్టమర్కి రిక్వైర్మెంట్ని బట్టి దాని స్టైల్లో మేము బిల్డ్ చేయడానికి రెడీగా ఉన్నాం. అంటే ఇక్కడ కొనుక్కోవడం వల్ల రెసిడెన్షియల్ వాళ్ళకి ఉపయోగపడుతుందా, లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది? సార్, 2 మల్టిపుల్గా యూజ్ అవుతుంది సార్ కస్టమర్కి. ఎలా అంటే మా ప్రాజెక్ట్ వచ్చేసి గట్కేసర్ మండల్ హెచ్ఎం మాస్టర్ ప్లాన్ తీసుకుంటే 120 ఫీట్ రోడ్. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి గ్రోత్ కారిడార్లు అంటే మల్టీపర్పస్ యూసేజ్ చేయాలన్నమాట. ఈ అవుటర్ రింగ్ రోడ్ అంతా కూడా లెఫ్ట్ 1 కిలోమీటర్, రైట్ 1 కిలోమీటర్ అంతా కూడా గ్రోత్ కారిడార్ కింద ఇచ్చారు సార్. అంటే దీంట్లో హై రైజ్ బిల్డింగ్స్ కట్టుకునే పర్మిషన్ కూడా దీంట్లో అవకాశం. దీంట్లో హైదరాబాద్కి నియరెస్ట్ ఉన్న ప్రాజెక్ట్ సార్. చాలా నియరెస్ట్. అవుటర్ రింగ్ రోడ్ లోపల హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్ తోని ఇంత క్లోజ్ కనెక్టివిటీతోని ఏ ప్రాజెక్ట్ కూడా లేదండి. దీంట్లో అంటే ఇన్వెస్ట్మెంట్గా యూజ్ చేయొచ్చు. అండ్ ఎట్ ది సేమ్ టైం విత్ ఇన్ ఒక 1 ఇయర్ దీంట్లో కన్స్ట్రక్షన్ చేసి స్టే చేసే విధంగా ఉంటుంది ప్రాజెక్ట్ అంతా కూడా. అలానే మీరు చూస్తున్నారు, విల్లాస్ అంతా కూడా కంప్లీటెడ్ అయిపోయినాయి. మీ దగ్గర ఎందుకు కొనుక్కోవాలి అని అడిగితే మీరు ఏమంటారు? ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, స్కూల్స్, కాలేజెస్. మా వెంచర్కి ప్రధానంగా పోచారం యూనివర్సిటీ దగ్గరలో ఉంది సార్. అండ్ సింగపూర్ టౌన్షిప్ అండ్ బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటాలిటీ ఉంది. అండ్ ఎడ్యుకేషన్ అంటారు, అను యూనివర్సిటీ నియర్ బైలో ఉంది. అండ్ నల్లమల్ల నర్సింగ్ యూనివర్సిటీ నియరెస్ట్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇవన్నీ కూడా నియర్ బై ఉన్నాయి సార్. అందుకే మా వెంచర్కి ప్రధానంగా ఇక్కడ ప్లాట్ కొని ఉండే విధంగా కూడా అవకాశం ఉంది. అండ్ కొన్న వాళ్ళకు కూడా ఏంటంటే హైదరాబాద్కి నియరెస్ట్ అండ్ అన్నోజ్గూడ టౌన్కి నియర్ బై, ఇక్కడ మోడీ బిల్డర్స్ అపార్ట్మెంట్ కానీ రెడీ టు ఆక్యుపై విధంగా ఉంది కాబట్టి సో రెట్టింపు అయ్యే అవకాశం. మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఏ విధంగా అవ్వచ్చు అంటారు? సార్, మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే కనుక కింది స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మేము ఏ ప్లాట్ అవైలబుల్ ఉంది ఏంటి అనేది దాన్ని బట్టి మేము కస్టమర్కి గైడ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీరు కూడా ఈ చుట్టుపక్కల కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కానీ, రెసిడెన్షియల్గా కొనుక్కుందాం అనుకున్నా కానీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.